హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేరా లైఫ్. ఈరోజు మనం ఉన్నాం ధూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాం. లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, ఎక్కడి దాకా అప్డేట్ అయింది, మనం ఈ విగ్రహాలన్నీ చూసేసి దాని గురించి మాట్లాడుకుందాం. పద లోపలికి. సో ఇదే గాయ్స్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ ధూల్పేట్. ఇది చాలా ఫేమస్ ఆర్టిస్ట్. వీళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ వినాయకులు అనేది తయారు చేస్తున్నారు. చాలా భారీ భారీ వినాయకులు తయారు చేస్తారు ఇక్కడ. ఈసారి చూసినట్టయితే ఈ వినాయకుడు నించోని ఉన్నారు. ఇది ఫస్ట్ మోడల్ అనుకుంటా. ఇక్కడ నించోని చేస్తున్నారు. లోపల ఇంకా బడాగానే చూద్దాం. ఈసారి ఇక్కడ ఈ వినాయకుడే చాలా పెద్ద వినాయకుడు. ఒకసారి చూడండి, డీటెయిల్ గా చూపిస్తాం. వినాయకుడు ఫినిషింగ్ చూడండి, చాలా నీట్ గా ఉంది. తొండం కూడా చూడండి, అసలు చాలా నీట్ గా వచ్చింది ఫినిషింగ్. వినాయకుడు కూడా భారీ సైజులో ఉన్నారు. వినాయకుడు అనేది సోఫాలో కూర్చొని ఉన్నారు. సైడ్ ఒక మూషిక్ కూడా వచ్చింది. ఇటు సైడ్ వచ్చేసి మీకు ఒక కుషన్ వచ్చింది. ఇంకా అంటే సోఫాలో ఉన్నారు వినాయకుడు. ఈసారి చాలా స్టైల్ గా ఇట్లా కూర్చొని ఉన్నారు, చూసుకోవచ్చు. ఇంకా మనకి పైన కిరీటం కూడా వస్తుంది. ఈ వినాయకుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 22 feet వరకు ఉంటుంది. ఇంకా మనకి కిరీటం వచ్చినాక ఇంకొక 4-5 feet కిరీటం అనేది జరుగుతుంది. ఈసారి ఇక్కడ ఏంటిదంటే డిఫరెన్స్, ఈసారి కళ్ళు కదలట్లేదు, చేతులు ఇవ్వట్లేదు మనకి. ఈసారి ఓన్లీ కిరీటం ఒకటి షేక్ అవుతుంది, చూసుకోవచ్చు ఒకసారి. ఈ వినాయకుడికి చూడండి, సేమ్ అదే మోడల్. ఇక్కడ మీకు చేతిలో అక్కడ ఖడ్గాలు అనేది వచ్చినాయి. ఇంకా ఈ వినాయకుడికి ఖడ్గాలు పెట్టలేదు. సేమ్ అదే మోడల్లో మీరు చిన్నది కూడా ఉంది, మీరు చిన్నది కూడా బుక్ చేసుకోవచ్చు. చూసుకోండి, సేమ్ మోడల్, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంది. కానీ ఫినిషింగ్ కలరింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ వినాయకుడికి ఏంటి అంటే ఐస్ అనేది బ్లింక్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ పైన కూడా మీకు కిరీటం కూడా వచ్చింది. చూడండి ఫినిషింగ్ కానీ నీట్గా. ఇది ఇంకా రెడీ అవ్వలేదు, మనం చాలా తొందరగా వచ్చేసినాము. మీకు కలర్స్ అనేది అయిపోతుంది. ఇక్కడ బుకింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను మీకు కంప్లీట్ వీడియోది అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ అనేది అప్డేట్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. ఓకే, ఇంకా రండి లోపల ఇంకా పెద్ద వినాయకుడు చూద్దాం. ఇది చూడండి, సేమ్ అదే, కాకపోతే ఇక్కడ మీకు నీట్ గా కనిపిస్తుంది. ఫేస్ కానీ ఐస్ కానీ చూడండి. సోఫా కూడా మీకు నీట్ గా కనిపిస్తుంది. వినాయకుడు హైట్ కూడా ఒక 22 feet దాకా ఉంటుంది. ఇంకా వినాయకుడిది కిరీటం కూడా ఉంది. నేను మీకు కిరీటం కూడా చూపిస్తాను. ఇది వినాయకుడిది కిరీటంది పార్ట్స్ డైవి. ఇంకా కిరీటం అనేది మేకింగ్ ప్రాసెస్ లో ఉంది. మనం ఇంకొక 10-15 days లో వస్తే కిరీటం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. పెయింటింగ్ కూడా అయిపోతుంది. మనం మళ్ళీ వద్దాం. ఓకే, సో ఇది గాయ్స్ ఈరోజు అప్డేట్ 60. ఈరోజు డేట్ వచ్చేసి 17th మనది. ఓకే, ఈరోజు ఎక్కడి వరకు అయితే అప్డేట్స్ వచ్చినాయో నేను ఇవన్నీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దాకా అయితే ఇంత మటుకు కంప్లీట్ అయింది. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.